హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకో వీడియోతో అయితే ముంగటికైతే వచ్చిన నేనైతే ఇప్పుడు విజయవాడ పోతున్నాను అనమాట మా బావ వాళ్ళతో. ఇప్పుడైతే బయలుదేరుతున్నా ఇంట్లోకి. అయితే నైట్ అయితే ఇక మేము పోతున్నాం. ఇగో మా తమ్ముడు వస్తా అని ఏడుస్తుడు. అయ్యో హాయ్ చెప్పు, ఇక హాయ్ చెప్పు. ఇక మా మమ్మీ ఇక నేనైతే పోతున్నా ఇప్పుడే బయటికి. రోడ్ మీదకి అయితే వచ్చినాం. కార్ కోసం అయితే వెయిటింగ్. కార్ ఇంకా అవుతలేదు, వచ్చింది లోపలికి. ఇక పోతున్నా కార్లోనే అయితే పోవాలి. ఇప్పుడు అయితే వచ్చింది, పోతున్నాం లోపలకి. అయ్యో హరీష్ అన్న అయితే వచ్చిండు. అలా ఆడుతున్నావా? చల్ అయితే వచ్చినాం మా బావ వాళ్ళ ఫ్రెండ్ రూమ్కి. అన్నని పిక్ చేసుకుని వాడే. అయ్యో సిద్దిపేట వ్యూ చూసుకోరు ఎట్లుందో. అయ్యో అన్న వాళ్ళ రూమ్ ఇది, పైన టెర్రస్. నైట్ అయితే వ్యూ అయితే మంచిగా ఉంది, సూపరు. ఇక మళ్ళీ పోయేటప్పుడు కలుసుకుంటే ఇక మిమ్మల్ని. ఓకే, ఇక ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాం. మేమైతే కార్లో అందరం అయితే స్టార్ట్ అయినాం. ఇక పోతున్నాం. ఇక పొంగ ఇక ఏమన్నా ఆగి తినాలి, ఆకలి అవుతుంది. ఇప్పుడైతే 11 అవుతుంది అనమాట. ఇప్పుడే ఇక స్టార్ట్ అయితే అయినాం దగ్గర దాకా. ఇక తిని ఇక ఇక్కడ మళ్ళా 2 అవుతుంది నైటు. ఇక బయట టీ కోసం అయితే అయినాం మేము. అన్నకు నిద్ర వస్తుంది అన్నాడు, ఇక్కడ కూర్చుంటా అన్న. ఇక గిట్లుంది ఇక్కడ వ్యూ అయితే. ఇది ఎక్కడ అంటే తెలంగాణ బార్డర్, ఇక దగ్గర ఆంధ్ర బార్డర్కి అయితే వచ్చినాం అనమాట మేము. ఇక మొత్తం పాటలు పాడుకుంటా మొత్తం చిల్ అయ్యకుండా పోతున్నాం అనమాట. ఇక అన్నకు నిద్ర వస్తుందంటే మళ్ళీ ఇక అందుకే ఒక్కడే డ్రైవర్ ఉన్నాడు కాబట్టి ఇక మంచిగా పోతున్నాం అనమాట. ఇక చిల్ అవ్వకుండా ఇక విజయవాడకి అయితే వచ్చినాం. లెఫ్ట్ సైడ్ నుంచి పోవాలి ఇప్పుడు, కింద నుంచి మేము. ఇక దుర్గామాత గుడి ఉంటుంది ఇటు సైడ్. ఇక వ్యూ అయితే ఇట్లుంది మొత్తం ఫ్లైఓవర్స్. ఇక నైట్ 4 అవుతుంది ఇప్పుడే. ఇక అదే టెంపుల్ ఆడుంది చూడుర్రి, అది టెంపుల్ అనమాట. ఈ పొద్దున వీడికి రావాలి. ఇక రూమ్ కోసం అయితే పోతున్నాం అట్లా ముంగటికి. వాళ్ళకి తెలుసాట మా బావ వాళ్ళకి. ఇక అడిగి పోవాలి. ఇక ఆటోలో అయితే ఎక్కినాం. మా అన్న రూమ్ చూపిస్తా అన్నాడు, ఇక పోవాలి. ఆయన తీసుకుపోతున్నా, ఆయన్నే బలవంతంగా మా దగ్గరికి వచ్చి నేను రూమ్ చూపిస్తా అని తీసుకుపోతుండే. తిరుగుతున్నాం మేము విజయవాడ మొత్తం ఆటోలో. ఇక రూమ్ అయితే వచ్చేసింది. ఇక బుక్ అయితే చేసినాం. ఇక పైనకి అయితే పోయి ఇక రూమ్లో పోవాలి. ఇక దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాం మేమిద్దరం. ఇంకా కింద వాళ్ళ ఫ్రెండ్స్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం మేము. ఇక రష్ అయితే ఫుల్ ఉందన్నమాట ఇక్కడ. ఇక పోవాలి లోపలికి అయితే. రష్ అయితే ఫుల్ ఉంది, ఇలా సండే కాబట్టి ఇక లోపలికి అయితే పోవాలి. ఎంత టైం అయితే చూద్దాం. అసలు ఫోన్ అలా ఉందో లేదో కూడా తెలియదు. పోదాం లోపలికి అయితే. ఇప్పుడు గుడి దగ్గరికి అయితే వచ్చినాం. ఇప్పుడు పైకి వెళ్ళాలి. ఎట్లా ఫ్రీ టికెట్ లేకపోతే విఐపి టికెట్ తీసుకున్నాను, వాళ్ళ రష్ బాగుంది అనమాట. ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది. బయటికి అయితే వచ్చాం. ఫోన్ అయితే నాట్ అలౌడ్, అందుకే ఫోన్ తీసుకోలేదు నేను. తీసుకోవద్దు మాత్రం చూపించుకొని మస్తు మంది తీసుకొచ్చారు కానీ నేనైతే తీసుకోలేదు. కింద పెట్టిపోయాను, చెక్ చేసిర్రు అందుకే. ఇప్పుడైతే రూమ్కి అయితే పోతున్నాం. ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది. ప్రసాదం ఇట్లా తీసుకున్నాం, పోతున్నాం. మళ్ళీ కలుసుకుంటా పోయినాక. ఒకటి కనబడుతుంది చూడండి ఆడ, ప్రకాశం బ్యారేజ్. ఈ ఫ్లైఓవర్కి కింద సైడ్ అలా చూసుకోవచ్చు, అది ప్రకాశం బ్యారేజ్ అనమాట. ఇక్కడ తెలుసు కదా, చేపలు అయితే ఫుల్ ఫేమస్. ఇవాళ సండే, ఇంకా రష్ అయితే ఫుల్ ఉంది గుడి దగ్గరనైతే. కార్లు ఇవన్నీ చూసుకోవచ్చు. కార్ అయితే వచ్చింది. ఇక కార్లో కూర్చున్నాం. మస్తు ఎండ కొడుతుంది బయట పొద్దున్నే. ఏదైతే వాతావరణం అయితే చల్లగా ఏం లేదు, మంచిగా ఎండలు కొడుతున్నాయి. ఇక చూడాలి దీని తర్వాత ఏటో. వీళ్ళందరూ ఇక బయటకు వచ్చారు, ఇద్దరం కూర్చున్నాం. ఆ బావ నేను పోదాం. వాళ్ళు ఎక్కిస్తాం. ఇక ఇప్పటికీ తర్వాత కలుసుకుంటాం. తర్వాత చెప్తాను, నాకు తెలియదు. ఇప్పుడు భీమవరం పోవాలంట. భీమవరం పోతున్నాం. నేనైతే బ్యాగ్ అయితే తీసుకున్నా, పోతున్నా. రూమ్కి బాయ్ చెప్పాలి, విజయవాడకి బాయ్. ఇక కార్లో వెనక మళ్ళా కలుసుకుంటాం. ఇక భీమవరం కూడా స్టార్ట్ అయిపోయినాం మేమైతే కార్లో. ఇక ఎప్పుడు మధ్యాహ్నం ఎట్లా అంటే 12 అవుతుంది అనమాట, 12-12:30 అట్లా. ఇక ఇప్పుడు కూడా చిల్ లేకుండా పోతున్నా. ఇక ముంగట చిన్న పిల్లలు కనబడుతున్నారు బస్సులో చూడరు. ఇక చూపిస్తా, మా బావనేమో వీడియో తీస్తున్న వాళ్ళని చూద్దాం. అలా కనబడుతున్నారు చూడరు. వాళ్ళు బాగా చెప్తారు. అన్న అయితే వాళ్ళతో డ్యాన్స్ చేస్తారు, లోపల వాళ్ళు కూడా డ్యాన్స్ చేస్తారు అనమాట.
మొత్తం చిల్ అవుతున్నాం. అయితే మేమైతే మస్తు ఎంజాయ్ అనిపిస్తుంది నాకైతే. ఇక వీళ్ళతో వచ్చినందుకు మా బావాళ్ళ దోస్తులతో నా చూడు రావో అలాగే బాయ్ చెప్తారు చూడరు. బాయ్ బాయ్ పోతున్నాం. ఇక మొత్తం రేట్ అవుతుంది. ఇక భీమవరంలో అయితే దగ్గర ఇక భీమవరం కూడా వచ్చినాం. లొకేషన్ అయితే ఫుల్ సూపర్ కనబడుతుంది. మొత్తం మామిడి తోటలు ఇంకా కొబ్బరి తోటలు అన్నీ ఉన్నాయి. ఇక పాటలు అయితే వేసుకోవాలి. ఇక భీమవరం బుల్లోడు పాటలు వేయాలి చూడరు. మొత్తం ఇటు చూసినా కొబ్బరి తోటలు అవి తప్ప వేరే ఏం లేవు. కాకపోతే లొకేషన్లు మాత్రం సూపర్ ఉన్నాయి అనుకో. ఇక చూసుకోవచ్చు. మీకు అప్పుడు ఇది ఏమంటారు, వాళ్ళు చేపలను వేస్తారు, మన వాళ్ళు వరిలు వేస్తే వాళ్ళు చేపలు. ఈడ చూసిన రోడ్ పక్క పండి కాలు ఉంది మొత్తం. అయితే మస్తు పెంచుతారు వాళ్ళు. అయితే ఈడ చూసుకోవచ్చు. పెద్ద ఏంది ఇది చిన్నగా నది లెక్కనే మంచిగా ఉంది. ఇది కూడా సూపర్ అంటే సూపర్ ఉంది. ఇక వాడు చూడరు మొత్తం కొబ్బరి తోటలే సూపర్. అసలు వ్యూస్ అయితే సూపరు. ఇక పేరుపాలెం పోవాలి. ఈడ జాతర అవుతున్నట్టుంది. ఇక మళ్ళీ నైట్ కూడా ఇట్ల నుంచి వస్తాం. ఇక ఇదే రూటు. అప్పుడు ఎట్లుంటుందో చూద్దాం ఆడ లొకేషన్. ఇంత ముందు చూసినా కదా. ఇక ఎటు చూసినా కొబ్బరి తోటలే. అవి తప్పితే ఏం లేవు. మొత్తం ఇక్కడ కొబ్బరి తోటల బిజినెస్ అంటే ఏంది, కొబ్బరి బిజినెస్ ఎక్కువ అవుతట్టుంది. ఇక బీచ్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇక అటు సైడ్ పోవాలి, అటు సైడ్ పోవాలి. ఇక ఇటు సైడ్ అయితే పోతున్నాం. ఏది ఎంట్రీ కాడికి. ఇక ఫ్లడ్స్ అయితే ఫుల్ కనబడుతున్నాయి. ఇక చూద్దాం. రీచ్డ్ ఎట్ పేరుపాలెం బీచ్. ఇగో ఇట్లా అయితే రెడీ అయినాం మేము. ఇంకా బీచ్ లాగా అయితే ఎంట్రీ చేయాలి. చూద్దాం పోయి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో. సూపర్ ఎక్స్పీరియన్స్ అట. మా భావన అయితే 2-3 సార్లు పోయినట్టు ఇప్పటికీ. ఇక మేము కూడా పోవాలి. ఇక పోతున్నాం లోపలికి. ఇది ఇట్లా ఏమంటారు, ఇది కొబ్బరి చెట్లు దాటుకొని వెళ్ళిపోవాలి ఇట్లా. సరే అడిగిపోయినాక మన నీళ్ళలో దుంకినా కాదు. ఈ లొకేషన్ చూడు, ఇది మొత్తం సూపర్ వైబ్, సూపర్. అటు సైడ్ ఏమో సముద్రం, ఇటు సైడ్ ఏమో కొబ్బరి చెట్లు. మొత్తం సూపర్ వ్యూ ఉంది బ్రోస్. సూపర్ అంటే సూపర్. అసలు మొత్తం రోడ్డు మీద వచ్చేటప్పుడు అయితే పెద్ద వాళ్ళు చేపలని పెంచుతారు అనమాట వాళ్ళ పొలాలల్లో. మన దగ్గర వరి పెంచితే వాళ్ళు చేపలను పెంచుతారు. ఇక్కడ చూడరు మధ్యలో ఉంటాయి. సముద్రంలోకి అయితే వచ్చినాయి. ఫుల్ కాలు కాలుతున్నాయి బా. ఫ్లడ్స్ అయితే ఘోరం వస్తున్నాయి. ఫస్ట్ అయితే చూడాలి ఎట్లుంటుంది ఇప్పుడు. అరే ఘోరం వస్తున్నాయి సుజీరా. మొత్తం జనాభా మొత్తం ఈయన ఉన్నది. మనం అయితే నీళ్ళకైతే ఎంట్రీ ఇచ్చినాం. ఒక పోజ్ అయితే తీసుకోరు. ఇక మొత్తం వాటర్ అయితే ఉప్పు సాల్ట్ వాటర్ కాబట్టి మొత్తం అట్లయితున్నాయి. ఉప్పు ఇక నేనైతే ఎంజాయ్ చేస్తున్నా కొంచెం. ఇక ఫస్ట్ టైం కాబట్టి మొత్తం భయమైంది ఒకసారి ఫస్ట్ దిగంగానే. ఇక మా బాబాని అయితే ఎట్లా పడితే అట్లా తిప్పుతాడు వీడియో. ఇక నేనైతే ఎట్లా పడితే అట్లా దుంకుడు. ఇక వాళ్ళనేమో వీడియో తీయమన్నా, నాది వాటర్ ప్రూఫ్ కాదా అలా తీసుకోవాలంటే, వాళ్ళని తీయమంటే ఇట్లా తీస్తురు. ఇక జర చిన్నగానైతే ఎంజాయ్ చేసిన. ఇంకొకసారి అయితే మళ్ళీ పోయి మస్తు ఎంజాయ్ చేయాలి బీచ్లలో. వాటర్ అయితే జర బ్లాక్ అవుతున్నాయి అనమాట. మొత్తం మట్టి ఉప్పు మట్టి. బీచ్ అయితే అయిపోయింది ఇప్పుడే. ఇక పోతున్నాం మేమైతే. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ సూపర్ అంటే సూపర్ ఉంది. మస్తు ఎంజాయ్ చేసినాం నేనైతే మస్తు ఎంజాయ్ చేసిన. ఒవ్వలైతే ఏమో కానీ మా బావ ఇట్లా అందరం మస్తు ఎంజాయ్ చేసినాం మేము. ఇక మళ్ళీ ఒకసారి రావాలి. అసలు నేను ఈ విజయవాడ వస్తున్నాను తెలుసు కానీ బీచ్కి వస్తానైతే నాకు తెలియదు. మొత్తం సర్ప్రైజ్గా పట్టుకొచ్చిన నన్ను అయితే. ఈ వీడియో అయితే చూడుర్రి, మస్తు ఉంటుంది సూపర్. మొత్తం అన్నీ ఒక దగ్గరనే పెట్టేస్తా వీడియో. చూడుర్రి ఇట్లుంది ఎప్పుడు ఉంటామని. ఇక మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయినాం. ఎప్పటి లెక్కనే మళ్ళీ భీమవరం టు విజయవాడ పోయి ఇక తినాలి. పోయి ఇక స్టార్ట్ అయితే అయిపోయినా. చెప్పిన కదా ఇంతకుముందు మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు జాతర ఎట్లా అయితే చూద్దామని. వాడు చూసుకోవచ్చు. మొత్తం లైట్ సెట్టింగ్ అయితే వేసేసారు. వెనక రంగుల రాట్నం ఉంది. రంగుల రాట్నం ఎక్కేయాలి. రంగుల రాట్నం ఎక్కించి చూపిస్తా, జాతర అంతా చూపిస్తా. ముంగడ చూసుకోవచ్చు దేవుళ్ళని అవి ఏమంటారు లైట్ సెట్టింగ్ వేసేసారు మొత్తం. ఇక్కడ ఏం జాతరనో ఏమో తెలియదు కానీ ఇక పెట్రోల్ పోయించుకోవడానికి అయితే ఇట్లా పెట్రోల్ బంక్లు అయితే ఆగినాం. ఇప్పుడే బయటికి తెచ్చి మూవ్ విజయవాడలో డిన్నర్ చేసి చలో సిద్దిపేట నాలుగా. పుష్ప ట్రక్స్ మొత్తం మొత్తం ఇవే ఫేమస్. అప్పటి నుండి ప్రతి ఒక్కటి చూస్తున్నా కనబడ్డది కానీ వీడియో మాత్రం తీయలేకపోయినా. ఇప్పుడు ఇక్కడ కనబడే పెట్రోల్ బంక్లో వీడియో తీస్తున్నా.
ఏ అన్న పాట పాడుతుంది కానీ మళ్ళీ ఆ వీడియో క్యాప్చర్ చేయగానే ఇక మెల్ల పాట బంద్ చేసిండు. సిగ్గుపడుతుండు బాగా అన్న, బాగా సిగ్గుపడుతుంది అనమాట. ఇక దగ్గర విజయవాడ దగ్గరికి అయితే కూడా వచ్చేసినాం మేము. ఇక పోయి డిన్నర్ చేసి ఎప్పుడు రెస్ట్ తీసుకొని లేకపోతే ఇక చెక్కేసుడే సిద్దిపేట. అన్నకైతే నిద్ర వస్తుందట, నిద్ర సరిపోలేదట అన్నకి. ఎట్లా ఏమో చూడరావు, పాట మెల్లమెల్ల పాడతాడు. గట్టిగా పాడమా అన్న అంటే పాడతలేడు సుతుడు. బాయ్స్ మళ్ళీ విజయవాడకి అయితే వచ్చేసినాం. ఇక్కడ డిన్నర్ చేసి మళ్ళీ సిద్దిపేట స్టార్ట్ అయిపోవాలి ఇప్పుడు. ఈట్ స్ట్రీట్ తెలుసు కదా, విజయవాడలో ఫేమస్. ఆడికైతే పోతున్నాం ఇప్పుడు, పోవాలి. లెట్స్ గో. ఇదే ఫ్రూట్ స్ట్రీట్. పోతున్నాం లోపలికి. చూసిరా మొత్తం జాతర, విజయవాడ మొత్తం ఇన్నే ఉన్నట్టున్నది కదా. ఇవాళ సండే కదా, మొత్తం ఇంట్లో వాళ్ళు వంట చేసుకోవాలన్నట్టు ఈయనే తింటున్నట్టు మొత్తం. మొత్తం వేరే ఉంది అయితే. అందరు వచ్చి గుంజుగా పోతుర్రు మా దగ్గరికి కానీ మా వాళ్ళు అయితే తిరుగుతూనే ఉన్నారు. ఏడికి పోతారో తెలియదు. శాంపిల్ ఇస్తారట. ఇగో చూడు శాంపిల్ నిన్ను నేనేమైనాలు. ఇప్పుడు ఏం తింటారు ఏమో తెలియదు, పోయి తినాలి. ఆకలి అయితే తొందర. లాస్ట్ పాలకొల్లు కొండ బిర్యానీకి వచ్చినాం. ఆల్ మిక్స్ బిర్యానీ చెప్పేసాం. మిక్స్ బిర్యానీ వచ్చేసింది చైలకి. ఇక తినడే అయిపోయింది. మరి బయటకి అయితే వచ్చినాం. ఇక పోతున్నాం. ఇక వెయిట్ సిద్దిపేటకి అయితే పోవాలి. అంటే ఇప్పుడే 11:30 అవుతుంది. అది పోయేసరికి ఎంత టైం అవుతుందేమో ఇప్పుడు. విజయవాడలో అయితే అంబేద్కర్ విగ్రహం అయితే ఇలా ఉంది. మన హైదరాబాద్లో వేరే ఉంటుంది, ఇక్కడ వేరే ఉంది. సూపర్ ఉన్నాయి రెండు అయితే. ఇక దుర్గమ్మ గుడి మళ్ళీ అటు నుంచి అయితే వెళ్తున్నాం. ఇది పొద్దున్నే చెప్పా కదా, ప్రకాశం బ్యారేజ్. బాయ్ విజయవాడ. ఇక మా బావనైతే ఫస్ట్ టైం కార్ నడుపుతుండు. మాకైతే భయం అవుతుంది, ఎట్లా పోతుందో తెలియదు. పోవాలి. ఇక దగ్గర సిద్దిపేట దగ్గరికి కూడా వచ్చేసాం, చూసుకోవచ్చు. ఇక పోతున్నాం అని చెప్పాలేదా. సిద్దిపేట వచ్చేసి 13 కిలోమీటర్స్ టు గో. ఇది దుద్దడ దగ్గర క్రాసింగ్. వచ్చేసాం సిద్దిపేట్. చలో మా బావనైతే వాళ్ళ ఫ్రెండ్స్ని దించని పోయిండు కార్లా. నేనైతే బైక్ మీద చెక్కేస్తున్నా ఇంటికి. తొందర వెళ్ళాలి. పోతున్నా గైస్. బండ్లోనే అయితే పెట్రోల్ అయిపోయింది. నువ్వుతున్నా ఇంటికాడికి పోవాలి. అనుకొని అవ్వా మొత్తం ఇది పెట్రోల్ తోడ కొట్టిస్తున్నారు. మా ఇంటి దాకానైతే వచ్చినాయి. అలా పెట్రోల్ అయిపోయింది. ఇటువంటి పని పెట్టిర్రు మనకి. ఇంటి దగ్గర వచ్చి కష్టపడి అవుతుంది. ఇదంతా అయ్యాల నిన్న మొన్న ఎంజాయ్ చేసి ఇచ్చిందంతా. బాయిగా ఉంటాం అలా.